ప్రకాశిస్తారు. ఎందుకని? ఈయన కీర్తి ఆవిడ ఒడుసు పట్టుకుంటుంది, ఆవిడ కీర్తిని ఈయన ఒడుసు పట్టుకుంటాడు. అందువల్ల తన భార్య యొక్క లోపాలను ఈయన కప్పిపుచ్చుతాడు, వాళ్ళ యొక్క లోపాలని ఈయన కప్పిపుచ్చుతాడు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఒకరినొకరు ప్రకాశిస్తారు. ఇది అంతరార్థం. బయటికి ఏమిటి? ఆయన ప్రకాశవంతుడు, తన ప్రకాశంతో వాళ్ళని ప్రకాశింపజేశాడు, వాళ్ళు ఈయన్ని ప్రకాశింపజేశారు. అయితే హేమ్నా చైవ మణిర్భాతి మణినా హేమ చైవహి, బంగారం వల్ల మణికి ఎలా ఒక శ్రేష్టమైనటువంటి తేజస్సు వస్తుందో అలాగే మణి వల్ల కూడా బంగారానికి ఆ తేజస్సు వస్తుంది. అలాగ వీళ్ళందరూ భార్యలతో కలిసి హాయిగా ఉండగా చంద్రుడు ఏం చేశాడంటే అండి, సర్వాస్వపిచ పత్నీషు రోహిణీ నామయ స్మృత యథైకా సా ప్రియా చాసీత్. అందరూ 27 మంది భార్యలు ఉంటే 27 మంది భార్యల్ని సమానంగా చూసుకోవాలి. కానీ ఈయన ఏం చేశాడు? 27 మంది భార్యల్లోనూ మొట్టమొదట తాను రోహిణి